నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, భారతీయ జనతా పార్టీ RRRకి టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం RRRకి అసలు పోటీ చేస్తారా? అసలు వేరే పార్టీలో ఏమైనా జాయిన్ అవుతారా? వేరే పార్టీ నుంచి ఏమైనా పోటీ చేస్తారా? ప్రస్తుతం ఇదొక మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఏమంటారు మేడం? ఎందుకు టికెట్ రాలేదు? అసలు ఏం జరుగుంటుంది? ఒకవేళ బీజేపీకి రఘురామకృష్ణరాజు గారిని టీడీపీలో చూడాలని కోరుకుందేమోనండి. అందుకే బీజేపీ సీట్ ఇవ్వలేదు. టీడీపీలో ఆయన బలంగా ఉండాలనుకుందేమో, లేకపోతే అక్కడ బీజేపీలో కొంత అసమ్మతులు ఏమన్నా ఉన్నారేమో, బహుశా వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ ఆయన ముగ్గురికి సమన్యాయం చేసుకుంటూ, ముగ్గురు పార్టీల్ని హైలైట్ చేసుకుంటూ వైసీపీ వ్యతిరేక గళాన్ని వినిపించడంలో తనను మించిన వారు లేరండి. ప్రపంచం తల్లకిందులైనా రచ్చబండ 1 గంటకి పార్లమెంట్ సమావేశాలు తొందరగా మురిగించుకుని, లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్స్ కి అకేషన్స్ కి వెళ్లాల్సి వచ్చినా గానీ ఈ రచ్చబండ అయ్యాకే వెళ్ళి, ఒకవేళ పక్క దేశంలో ఉన్నప్పటికీ ఆ రచ్చబండ టయానికి ఆన్లైన్ లో జనాలందరికీ అందుబాటులో మాట్లాడుతుండడమే మీరు చూస్తారు. కానీ అనర్గళమైన సబ్జెక్ట్ ని గ్యాదర్ చేస్తుంటారండి. ఈ రోజుకి యాజ్ ఆన్ స్టాండ్ అండి, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అయినప్పటికీ ప్రతిరోజు రఘురామకృష్ణరాజు గారు మార్నింగ్ ఫోన్ ఆన్ చేసిన వెంటనే, మార్నింగ్ 6 కైనా 4 కైనా 5 కైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ రోజు పేపర్ కట్టింగ్స్ మొత్తం మాకు వాట్సాప్ లో, నాకు ఎక్స్పెషల్ గా వాట్సాప్ లో వచ్చేస్తుందండి. అదే రకంగా నేను ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలా దానికి సంబంధించిన అనర్గళమైన సబ్జెక్ట్ ఆయన పంపిస్తారండి. టైప్ రైటింగ్ తోనో, పేపర్ కటింగ్స్ తోనో, వాట్ ఎవర్ ఇట్ మే బి. వీక్లీ వన్స్ ఆయన రెగ్యులర్ గా కాల్ కూడా చేస్తారండి. ఇలా మాట్లాడేవమ్మా, దాని మీద ఇది ఇంకా కూడా మాట్లాడు, ఈ పాయింట్ యాడ్ చేసుకో, ఈ పాయింట్స్ అక్కర్లేదు, ఇది అంతటితో పని లేదు అంటూ ప్రతిదీ మాకు మంచి గైడెన్స్ ఇస్తారండి. నాకు భయం వేసింది, మాట్లాడే గొంతుల్ని ఇలాగే నొక్కేస్తారా అంటే. ఈ రోజు ప్రశ్నించడం బిగిన్ చేశాడు అంటే, తప్పు చేసిన వైసీపీలోనూ ప్రశ్నించాడు అంటే, మన పార్టీలోకి వస్తే మనం తప్పు చేస్తే మనని కూడా ప్రశ్నిస్తాడేమో. కొంచెం కష్టమే రఘురామకృష్ణరాజు గారితో అనిపించే పరిస్థితికి ఈ రోజు వచ్చినాయి ఆ పార్టీలు. ఎందుకు పార్టీలు ఆయనకి సీట్ ఇవ్వలేని పరిస్థితికి వచ్చినాయి. ఈ రోజు మా నాయకుడు అంటే మీరు చూసారు, బీజేపీ కోసం మాకున్న 24లో మళ్ళీ కూడా 3 త్యాగం చేశారు. ఆల్రెడీ మాకున్నవే 2 ఎంపీ సీట్లు అండి. రఘురామకృష్ణరాజు గారికి మా నాయకుడు త్యాగం చేసేస్తాడేమో, ఉన్న 2లో 1 ఇచ్చేస్తాడేమో కూడా అని అనుకున్నాం. తప్పు లేదులేండి. ఇకపోతే పోనీ త్యాగాల్లో బిగిన్ చేసుకుంటూ పోతే ఇక నా అనే భేదాలే ఉంటాయిలేండి. సో ఇటువంటి పరిస్థితుల్లో టికెట్ రాలేదు అని చెప్పేసి బాధపడిపోతున్నారు. ఆయన అసలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాలేదు కదా. భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోలేదు కదా. పార్టీ ఎట్లా టికెట్ ఇస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. సార్, రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే ఆయన కాళ్ల మీద పడిన దెబ్బలకి ముందు, దెబ్బల తర్వాత పూర్తిగా పురంధేశ్వరి గారు బీజేపీ స్టాండ్ ప్రతి వీక్లీ వన్స్ అనుసంధానంగా కూర్చొని పార్లమెంట్ లో కానీ, అవుట్ ఆఫ్ పార్లమెంట్ లో కానీ రెగ్యులర్ గా టచ్ లో ఉంటారండి. వివేకానంద రెడ్డి గారి కేసుకి సంబంధించిన చార్జ్ షీట్ ఫైల్స్, లేకపోతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి సిబిఐ ఎలిగేషన్, ఏటు విజయసాయి రెడ్డి గారి పాత్ర, ఇవన్నీ కూడా ప్రింట్లు తెప్పించుకొని వాటి గురించి అనర్గళమైన సబ్జెక్ట్ ని తెలుసుకుంటారండి. వీటితో పాటు మా అమరావతి రాజధాని రైతుల కోసం ఒక విటులితమైన పోరాటం అండి, అది వండర్ఫుల్ పోరాటం ఢిల్లీ స్థాయిలో. మా లాంటి అడ్వకేట్స్ ఢిల్లీకి వెళ్ళినా మమ్మల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి సపర్య మర్యాదలతో మళ్ళీ మమ్మల్ని ఫ్లైట్ దగ్గర దింపేదాకా ఆయన అసలు అతిథి దేవో భవ అనే పరిస్థితిలో ఉంటదండి ఆయనతో. అటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరం అండి. మీరు ఒక 2-3 రోజుల నుంచి పలుమార్లు మేడం రఘురామకృష్ణరాజు గారి సీట్ గురించి మాట్లాడాలి రండి ఈ టాపిక్ అని అంటే, నేను ఎందుకు రాలేకపోతున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి, మాట్లాడే గొంతుల్ని ఎప్పుడు నొక్కేస్తాయి ఆ పార్టీలు. ఈ రోజు మా పార్టీలో పోతున్న మహేష్ రఘురామకృష్ణ గారి గొంతు నొక్కేసిందని చెప్పదలుచుకున్నారా? అన్ని పార్టీలు అండి, నాట్ ఓన్లీ బీజేపీ కాదు, టీడీపీ అయినా జనసేన అయినా ఏ పార్టీకి ఆయన తక్కువ చేశారండి. తాడేపల్లి గూడెం సభ సాక్షిగా కృష్ణార్జులుగా పోల్చినటువంటి ఏదైనా ఒక పార్టీలో జాయిన్ అయ్యి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. గత కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాం. వైసీపీ రెబల్ ఎంపీగానే ఉన్నారు ఆయన. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసుకుంటే ఆ పార్టీ కండువా కప్పుకోవడం కావచ్చు, సీరియస్గా ఒక పార్టీ నుంచి ఒక హామీ తీసుకోవడం కావచ్చు, ఇది జరగలేదు అంటున్నారు. అఫ్ కోర్స్ సార్, అంటే నా వాళ్ళు ఎక్కడికి పోరు, వడ్డిచ్చేవాడు మానవుడైతే ఏ మూలైనా రాదా సార్ అంటూ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు
మనోళ్లే కదా, ఆ తర్వాత అయిపోగానే ఇటు మీతో మాట్లాడుతూ ఉంటారు, అంటే సబ్జెక్టు పరంగా కొన్ని సూచనలు కూడా చేస్తూ ఉంటారని చెప్తున్నారు కదా. అంటే ఏ పార్టీ నుంచైనా ఒక హామీ వస్తుందని ఒక బలమైన ధీమా నమ్మకం వారికి కలిగిందా గతంలో? మీతో ఏమన్నా షేర్ చేసుకున్నారా ఆ విషయం? ఆయన ఆయన ఆయనకి ఎప్పుడు అన్యాయం జరగదు అనే దృఢమైన నమ్మకంతో ఉన్నాడండి. ఈరోజు ఇంత అన్యాయం అయిపోతాడని మేము అనుకోలేదండి. నిన్న మొన్న కూడా ప్రజాగళానికి వచ్చినప్పుడు ఆయన గుంటూరు వచ్చారండి. గుంటూరు వచ్చి ఏమా రజని ఎక్కడున్నావు అని కబురు చేసి పిలిపించి, ఇదిగో ఈ టాపిక్ గురించి ఈసారి నుంచి అనర్గళంగా మాట్లాడు, అదిగో అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది, దస్తగిరి వేసిన పిటిషన్ స్ట్రాంగ్ గా ఉంది, మీ అమరావతి బెయిల్ పిటిషన్, అమరావతికి సంబంధించిన 3 రాజధాని బిల్లు వెనక్కి తీసుకున్నాడు కదా, మరి వైజాగ్ ఎలా అంటాడు క్యాపిటల్ అని, వెనక్కి తీసుకున్నాడు అనే విషయాన్ని నొక్కి ఒత్తాడించి చెప్పు, రాజధాని రైతులకి హామీ ఇవ్వు, భరోసాగా నిలబడు అంటూ నిన్న మొన్న ఒక 1 వీక్ 10 డేస్ అదే ప్రజాగళంలో కూడా ప్రత్యేకించి గుంటూరులో నన్ను కలిసి చెప్పిన మాటలండి. అంటే ఆయనకి తెలియదండి, ఆయన నాకు తెలిసి టీడీపీ నుంచా బీజేపీ నుంచా అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ జనసేనలో ఉండే సీట్లే తక్కువ అని ఆయనకు తెలుసు కాబట్టి. కానీ ఇలాగా బీజేపీ హ్యాండ్ ఇస్తుందని తెలుసుకోలేదండి. కానీ ఈ రోజు బీజేపీ హ్యాండ్ ఇచ్చిందా, బీజేపీ నువ్వు టీడీపీలోనే ఉంటే బలంగా ఉంటావు అనుకుందా, మరి ఎందుకు దూరం పెట్టిందో ఏంటో పాపం ఆయనకి అర్థం కాని పరిస్థితి అండి. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కూటమి నుంచే 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి నరసాపురం ఎంపీ టికెట్కి నాకే వస్తుంది, అది టీడీపీయా బీజేపీయా ఇక నన్నే సంప్రదిస్తారు అనేమన్నా ఒక అతి విశ్వాసానికి పోయారా? అతి విశ్వాసం ఏంటండి అది? ఆయన చేసిన ఏరియా నరసాపురం. మొన్నటి రోజు ఆయన భీమవరం వెళ్ళి రాగానే కుప్పలు తెప్పలుగా జనాలు కోకొలలుగా ఫ్లెక్సీలు కట్టించి ఆయన ఇంటి బయట గేట్ వాచ్మెన్ లాగా చేస్తున్న పరిస్థితి అండి. రోజు అభిమానులు ఎప్పుడు గేటు తెరుస్తారా అంటూ అక్కడే నుంచున్నారండి. నేను చాలా మందిని అడిగా, సార్ లోపల ఉన్నారా అంటే, మాకేం తెలుసండి, మేము ఆయన కోసం వెయిట్ చేస్తాం, అలాన్న పక్క ఊరోళం అండి అన్నారు. అవునా బాబాయ్, మేము చూసే ఏమన్నా గేటు దగ్గర ఉండే వాళ్ళు ఎవర్రా వీళ్ళు అనుకున్నాం. అంత పిచ్చి అభిమానంతో ఉన్న జనం అండి. ఈ రోజు నరసాపురం వదిలేసి నేను అక్కడ ఇస్తాను ఇక్కడ ఇస్తాను ఎక్కడో ఇస్తానంటే, సరే రచ్చబండ ద్వారా జగన్ గారు చేసిన విప్లవకర పనుల వల్ల ఆయన ప్రపంచానికి అందరికీ తెలిసిపోయాడండి. అంతకుముందు ఎంపీలు అందరిలో ఇతను కూడా ఒక ఎంపీ అనుకునే వాళ్ళం. కానీ ఎప్పుడైతే శిల దెబ్బలు తినడం బిగించేసిందో ఆ శిల శిల్పంగా మారిపోయిందండి. ఇక రాష్ట్రానికి ఏంటండి, 2 తెలుగు రాష్ట్రాలకి రెబల్ ఎంపీ ఇప్పటికీ రఘురామకృష్ణరాజు గారేనండి. ఈ రోజు ఆయన కూర్చోడానికే సీట్ లేదంటే ఇక నా అనే భేదాల అనే పరిస్థితి వచ్చిందండి. అందుకనే మాసేన రాజేష్ గారు ఎంత బాగా మాట్లాడతారో మీకు తెలుసు. ఆయన మాట్లాడితే లక్షల మంది చూసేస్తారు మీకు తెలుసు. అడ్వకేట్ రజనీగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కాకముందు నుంచే రజనీ మాట్లాడితే కుప్పలు తప్పలుగా ఎంతమంది చూస్తారో మీకు తెలుసు అండి. ఇది వివేకానంద రెడ్డి గారి కేసు కానీ కోడికత్తి కేసు కానీ. తర్వాత జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను వచ్చాను, టీడీపీ వ్యక్తిగా మాసేన రాజేష్ అన్న వచ్చారు. ఈ రోజు ఏ పార్టీలో చేరకుండా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు వైసీపీ రెబల్ ఎంపీగానే ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మేము ముగ్గురు రాష్ట్ర ప్రజలకు ఎంతో మందికి అవేర్నెస్ ఇస్తామండి, మా వల్ల చాలా మంది ప్రజల్లో మార్పు బిగిన్ అయిపోయింది. ఓటు ఎక్కడికి పోకుండా టీడీపీకి జనసేనకే వచ్చేసింది. మరి ఏంటి మా ముగ్గురు పరిస్థితి అంటూ ఎంతో మంది అడిగిన ప్రశ్న. ఒకనప్పుడు మాసేన రాజేష్ గారికి టికెట్స్ వచ్చినప్పుడు నన్ను అడిగేవాళ్ళు, రజనీ గారు మీకెందుకు ఇవ్వలేదని. ఏమయ్యా బాబు, మా పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూసావా, ఉన్న సీట్లే 24 దాంట్లో 3 ఇచ్చారు, 21. ఆ 21లో నాకేమిస్తారయ్యా బాబు, అయినా మా దగ్గర డబ్బు లేదు. మా అధినాయకుడే ఓజీ సినిమా డబ్బులతో కలెక్షన్ తో ఫ్లైట్ తిరుగుతుంటే, నేను ఇక అడ్వకేట్ ప్రొఫెషన్ లో వచ్చిన డబ్బులు దాచుకుంటే, నేను ఒక పూట క్యాన్వాయికే నా ఆస్తులు మొత్తం సరిపోయే పరిస్థితులు ఉంటది. మాకు అంత స్థాయి లేదు. మేము ఆర్టీసీ బస్సులో వెళ్ళి హైకోర్టులో అడ్వకేట్ గా చేసుకునేదని మాకు సీట్ ఇచ్చే పరిస్థితి మా పార్టీకి లేదు. అసలు ఈ సీటు భారాన్ని మోసే పరిస్థితి నాకు లేదు అంటూ తప్పించుకున్నానండి. సరే రాజేష్ అన్నకి సీట్ వచ్చింది, రాజేష్ అన్న నిలబెడతాడేమో అనుకున్న తర్వాత ఏదో చిన్న ఇబ్బందులు జరిగినాయి, మీరు అందరు కూడా చూసారు. అప్పుడు అర్థమైందండి, అంతా బాగుంది, తప్పట్లు కొడతారు మాట్లాడినంతసేపు, సీట్ ఇచ్చే దగ్గరికే అన్ని వంకలు గుర్తొచ్చేస్తాయి. సో ఇప్పుడు రాజు గారిని ఎందుకు దూరం పెట్టారు, రాజేష్ అన్న టికెట్ ఎందుకు వెళ్ళిపోయిందో, రజనీ గారికి ఎందుకు టికెట్, తర్వాత వైసీపీ అధినేత కావచ్చు, వైసీపీలో ఉన్న కీలక నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడబలుక్కుని RRR గారికి టికెట్ రాకుండా చేశారనేది ఒక చర్చ. నిజమేనది? సార్ ఈ రోజు RRR గారు అంటే అందరికి భయం కూడా ఉండే అవకాశం ఉందండి. ఈ రోజు వైసీపీ వాళ్ళకి బీజేపీకి ఏం సంబంధం అండి? వైసీపీ వాళ్ళందరూ కూడబడుకొని బీజేపీకి చెప్తే బీజేపీ సీట్ ఇవ్వలేదా అంటే బీజేపీ ఇంకా కూడా వైసీపీ అండర్ కంట్రోల్ లోనే నడుస్తుందా అండి? ఆఖరికి రాష్ట్రంలో ఉండే సీఎం సెంట్రల్ లో ఉండే పిఎం ని కంట్రోల్ చేస్తున్నాడా? ఆయన చెప్పిన వాళ్ళకి సీట్లు ఇస్తున్నారా? అలా ఏం ఉండదండి. ఇక్కడ ఎందుకు జరిగిందో, ఏం జరిగిందో, ఎలా జరిగిందో జరిగే పొరపాటు జరిగిందండి. మా అందరికీ కూడా బాగా బుద్ధి వచ్చింది.
ఎక్కువగా అతిగా ప్రశ్నించకూడదు. ఈ పొరపాటుని సరిదిద్దే కార్యక్రమం ఏమైనా జరుగుతుందా లేదా రజనీ గారు? అవునవును, జరిగింది కాబట్టి మీకు 3-4 రోజుల నుంచి నేను డిబేట్ లోకి రాలేదండి. బహుశా మీరు గమనించుంటారు సరిదిద్దు జరిగిందని. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎలాగా ఆగామో అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా తెలుసుకుంటారండి. నా వాళ్ళే వెనకాల ఉన్నవాళ్ళు అంటూ తాడేపల్లి గూడెం సభలో సమాచారం వస్తుంది. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి సరే అందులో రాకపోయినా సరే తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏదో ఒక శాసనసభ స్థానం నుంచి మీరు పోటీ చేయండి అని చెప్పి ఒక భరోసా ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజమేనా మేడం? ఎస్ సార్. ఒకవేళ అంటే ఆయన విజయనగరం ఎంపీగా ఇస్తానంటే విజయనగరం వాళ్ళకి బహుశా నేను ఎలా తెలుస్తుంది, అక్కడికి అన్వై చేయాలి కదా, ఇదంతా కొంత ఏమైనా ప్రాబ్లం ఏమైనా అయి ఉంటుందేమోనండి. బహుశా ఆయన నిజంగా నేను చెప్తున్నాను కదండి, మళ్ళీ కూడా అదే నరసాపురం పరిసర ప్రాంతాలు ఎక్కడో చోట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఆయన మళ్ళీ హోమ్ మినిస్టర్ అయిపోయాడు అనుకోండి. ఇక చూడండి, సిఐడి వాళ్ళని పరిగెట్టించడంలో పోలీసు వాళ్ళని ఊంగుడు దూకుడు ఆట ఒకటోసారి రెండోసారి అంటూ ఆడిస్తాడండి. ఎందుకంటే కళ్ళ మీద కొళ్ళ పొడిచినటువంటి సిఐడి పోలీసులు ఎవరెవరో ఆయనకి బాగా గుర్తుందండి. నొప్పి తగిలిన వాడికే దాని గురించి పూర్తిగా తెలుస్తుంది కాబట్టి ఆయన దాంట్లో ఎక్స్పర్ట్. సో అటువంటి వ్యక్తికి ఈ రోజు ఎంపీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇచ్చిన ఒక మంచి స్థాయిలో గుర్తింపించి కూర్చోబెట్టాలండి. ప్రజా పోరాటంలో ఆయన ప్రథమంలో నిలిచాడండి. ఆయన ఎదుర్కొన్నట్టుగా అరే మా బుడ్డోడు ఏం చేశాడో చూసారా ఈ రోజు, మా మీసాల రాయుడు ఏం చేశాడో చూసారా ఈ రోజు అంటూ ఈ రోజు లంకలో ఉండే విభీషణుడు లాగా రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి రాష్ట్ర ఎలక్షన్స్ ని ప్రభావితం చేసిన వ్యక్తి అండి. బీజేపీ టీడీపీ కలవాలని చక్కగా కోరుకున్న వ్యక్తి అండి. ముగ్గురు కలిసే ప్రయాణం చేయాలి అని మేము ఎన్నోసార్లు అంటాం. సరే ఎందుకులే సార్ బీజేపీ, మాకు మళ్ళీ ముస్లిం ఓట్లు పోతాయి, కమ్యూనిస్ట్ ఓట్లు పోతాయి. లేదమ్మా రజనీ, బీజేపీ రావాల్సిందే. బీజేపీ ఉంటేనే లాస్ట్ ఎలక్షన్స్ న్యూట్రల్ గా జరుగుతాయి, లేకపోతే జగన్ ఎదుర్కోవడం చిన్న విషయం ఏం కాదమ్మా అనేవారు. అంటే బీజేపీ రావాలని ఎంత కోరుకున్నారు, బీజేపీ కోసం ఎంత పాటుపడ్డారు. అదే బీజేపీ కోసమే కదా ఆయన ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంది. ఈ రోజు వాట్ ఎవర్ ఇట్ మే బి, బీజేపీ తన విలువని కాపాడుకోలేకపోయిందా, అంత గొప్ప వ్యక్తికి సీట్ ఇవ్వలేకపోయిందా, అంతా తెలీదా అండి? పురంధేశ్వరి గారు ఎదురుగా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుని కేసుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆవిడకి తెలీదా అండి? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, కనీసం టీడీపీ వాళ్ళన్నా న్యాయం చేసి ఆయనకి సీట్ ఇచ్చి ఒక మంచి హోమ్ మినిస్టర్ స్థాయిలో చూస్తేనే మా పార్టీ అంటే మా లాంటి వాళ్ళకి ఒక నమ్మకం కలుగుతుందండి. ఉన్నారు సొంత పార్టీలో ఉండి కూడా ప్రభుత్వం మీద గత కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇవాళకి కూడా ఆయన రెబల్ గానే ఉన్నారు. మరి ఇప్పటికైనా టీడీపీలో జాయిన్ కావటం కావచ్చు, జనసేనలో కావచ్చు, ప్రభుత్వం మీద పోరాడుతున్న ఈ 3 పార్టీలో ఏదో పార్టీలో అధికారికంగా జాయిన్ అవ్వాలి కదా, ఆ డెసిషన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా మరి? సార్ 100% ఇందాక మీరు చెప్పారు, టీడీపీ ఏదైతే చంద్రబాబు గారి దగ్గర నుంచి ఆయనకు ఒక మెసేజ్ వెళ్ళింది అంటూ కొంత వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. అయితే ఒక విషయం అండి, చంద్రబాబు గారు సీట్ రాని వాళ్ళకి భయంకరమైన భరోసా ఇస్తారు. అసలు అందుకే దాంట్లోంచి ఎవరు తొందరగా కూడా బయటికి పోరండి ఎక్కువ మంది. ఎందుకంటే మీరు చూస్తే ఒక 30-20 సీట్లు అన్నా మనం త్యాగం చేసి ఉంటారు పాపం టీడీపీ వాళ్ళు. ఆ 30 సీట్లలో వాళ్ళు శత్రువులు లేరు. ఈ ఇచ్చిన సీట్లలో కూడా 2-3 కాంపిటీషన్ గా ఉన్న దగ్గర 10 మంది కాంపిటీషన్ ఉన్న దగ్గర ఒకళ్ళని సెలెక్ట్ చేసినప్పుడు కొంతమంది వ్యతిరేకత అయిపోతుంది. వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి కూల్ చేయగల సమర్థత గల నాయకుడు. అటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు చెయ్యి వదిలేస్తారని మేమైతే అనుకోమండి. చంద్రబాబు గారు పిలిపించి మాట్లాడి ఇదిగో ఈ భరోసాని ఇస్తారు, ఒక ఎమ్మెల్యే ఇస్తారు, ఖచ్చితంగా మినిస్ట్రీ స్థాయిలో కూర్చోబెడతారు, లేదు అవకాశం ఉంటే ఎంపీ స్థాయికే వెళ్తారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన ఒక ఎమ్మెల్యేగా హోమ్ మినిస్టర్ స్థాయిలో కూర్చుంటే ఎలా ఉంటది, మరి వన్ సైడ్ అయితే చూద్దాం మేడం. ఈ 2-3 రోజుల్లో ఏదో పురోగతి కనిపించే అవకాశం ఉందని చర్చ ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే అండి.